మనం తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మెయిన్ స్టోరీ అనేది ఈ మొకాళ్ళ మెట్ల నుండే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మెట్లు ఎక్కడానికి మాకు ఎనర్జీ కావాలి కాబట్టి మేము జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఒక 3000 మెట్లు కంటిన్యూస్ గా ఎక్కిన తర్వాత కేవలం 2 మొకాళ్ళ మెట్లు ఎక్కగానే నేను అక్కడే కూలిపోయాను. చాలా ట్రై చేశాక కేవలం 11 మెట్ల కంటే ఎక్కువ ఎక్కలేకపోయాను. ఇక మొకాళ్ళ మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా కేవలం 350 మెట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ మా సిచ్యువేషన్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా 150 మెట్లు మాత్రమే ఉన్నాయి. నా కళ్ళు అయితే చాలా తిరుగుతున్నాయి. ఇంకా 1500 మెట్లు ఉన్నాయనగా నాకు చాలా ఈజీగా అనిపించింది. కానీ ఈ 150 మెట్లు చూడగానే వామ్మో ఇంకా 150 మెట్లు ఉన్నాయా అనిపించింది. ఇక లాస్ట్ కి అయితే అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ చేసాం. మేము అలిపిరి మెట్ల మార్గాన్ని అయితే రాత్రి 8:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 2:30కి అయితే కంప్లీట్ అయ్యింది. అంటే మాకు 7 గంటల సమయం పట్టింది. ఒకవేళ నేను ఒక్కడిని అయితే అండ్ డే టైం అయితే ఈ స్టాప్స్ లేకుండా ఉంటే జస్ట్ 4 గంటల్లో నేనైతే ఎక్కేసేవాడిని. మాకు టైం లేదు కాబట్టి మేము నైట్ టైం లో మెట్లు ఎక్కేసాం. కానీ మీరు మాత్రం డే టైం లో మాత్రమే మెట్లు ఎక్కండి, చాలా సూపర్ గా ఉంటుంది. ఈ అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మన టీటీడీ పోలీసు వాళ్ళైతే మాకు ముందు వెనుక అంతటా ఉంటూ ఎలాంటి ప్రమాదాలు మా పైన కాకుండా వాళ్ళైతే మాకు చాలా బాగా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇక మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ టీటీడీ పోలీస్ వాళ్ళని అడిగితే మీకు ఈ లగేజ్ కౌంటర్ ఎక్కడుందో చెప్తారు. అక్కడ మీరు రిసిప్ట్ ఇచ్చి మీరు మీ లగేజ్ ని తీసుకోండి. ఫ్రీ అయినా కూడా ఇక్కడ కూడా మిమ్మల్ని మనీ అడుగుతారు. కావాలంటే జస్ట్ 10 రూపీస్ వరకు ఇవ్వండి. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. మరి మీరు ఫాస్ట్ గా దర్శనం ఎలా కంప్లీట్ చేయాలో కూడా చెప్తాను. దానికోసం మీరైతే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. గోవిందా గోవిందా.